మడతలు విప్పుతూ ఉన్నారు. అతిషి వెనుకంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. కల్కాజీ నియోజకవర్గం నుంచి అతిషి వెనుకంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి పోటీలో బీజేపీ నుంచి రమేష్ బిదూరి ఉన్నారు, కాంగ్రెస్ నుంచి అలకలంబ పోటీలో ఉన్నారు. ఇంతకు ముందు మనం చూసాం ఆ నేతలందరూ కూడా అలకలంబ కూడా దేవాలయాల దగ్గరికి వెళ్ళి దేవుళ్లకు పూజలు చేస్తున్న అతిషి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అతిషి ప్రస్తుతం వెనుకంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు 26 నియోజకవర్గాల్లో ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తున్నాం. 26 నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 11 నియోజకవర్గాల్లో లీడ్లో ఉంటే బీజేపీ 15 నియోజకవర్గాల్లో లీడ్లో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీపై తన లీడ్ను కొనసాగిస్తూ ఉంది. అతిషి అలకలంబ పూజ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అతిషిపై అలకలంబ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్, కాంగ్రెస్ మహిళా విభాగంలో ఫైర్ బ్రాండ్ లీడర్ ఆమె కల్కాజీ నియోజకవర్గం నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషిపై పోటీ చేశారు. అతిషి వెనుకంజలో ఉన్నారు. చూడండి ఒకసారి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్థానాన్ని ఇప్పుడు పుంజుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కొక్క స్థానంలో లీడ్ను కొనసాగించుకుంటూ వెళ్తుంటే బీజేపీ ఆ నెంబర్ని చాలా వేగంగా క్రాస్ చేసుకుంటూ వెళుతుంది. బీజేపీ 15 నియోజకవర్గాల్లో లీడ్లో ఉంది. 27 స్థానాల్లో ట్రెండ్స్ మనం చూస్తున్నాం. 27 నియోజకవర్గాల్లో ఫలితాలు ఇవి. ఈసారి ఢిల్లీ సింహాసనంపై కూర్చునేది ఎవరు? ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలైనప్పటికీ కూడా మొత్తం దేశమంతా కూడా ఢిల్లీ వైపే చూస్తూ ఉంది. ఏదో జనరల్ ఎలక్షన్స్ జరిగినట్టుగా భావిస్తుంది. మొత్తం దేశానికి జరిగిన ఎన్నికల్లో ఎటువంటి ఉత్కంఠ కనిపిస్తుందో ఢిల్లీ ఎన్నికల్లో అటువంటి ఉత్కంఠ కనిపిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ 12 స్థానాల్లో లీడ్ను కొనసాగిస్తుంటే బీజేపీ 15 స్థానాల్లో లీడ్ను కొనసాగిస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ ముందంజలో ఉంటే అతిషి వెనుకంజలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ముఖ్యమంత్రులుగా పనిచేసిన అభ్యర్థులు ఇద్దరు. ముఖ్యమంత్రిగా ఉన్న అతిషి వెనుకంజలో ఉంటే మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ముందంజలో ఉన్న పరిస్థితి ఉంది. కల్కాజీ నుంచి అతిషి పోటీలో ఉన్నారు. న్యూఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్. న్యూఢిల్లీకి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. న్యూఢిల్లీ నుంచి పోటీలో ఉన్న ముగ్గురు కూడా ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రుల కుమారులే అక్కడ నుంచి పోటీలో ఉన్నారు. సో న్యూఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ ముందంజలో ఉంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి వెనుకంజలో ఉన్నారు. ఒకసారి ఆ ట్రెండ్స్ కూడా మనం చూద్దాం. 28 స్థానాలు ఫలితాలు వస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 13 స్థానాల్లో లీడ్లో ఉంటే బీజేపీ తన ఆధిక్యతను 15 స్థానాల్లో కొనసాగిస్తూ వస్తుంది. బీజేపీ 15 స్థానాల్లో లీడ్లో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 13 స్థానాల్లో లీడ్లో ఉంది. ఈ ఫలితాలు ఎగ్జిట్ పోల్ ఫలితాలకు దగ్గరగానే ఉన్నాయి. ఎగ్జిట్ పోల్ 16 స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉంది. బీజేపీ ఆ లీడ్ను కొనసాగిస్తూ వస్తుంది. బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ కంటే లీడ్ను కొనసాగిస్తూ వస్తుంది. అఫ్కోర్స్ ఇవి ఎర్లీ ట్రెండ్సే, పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్సే. కానీ ఉద్యోగస్తుల అభిప్రాయం, ఉద్యోగస్తుల మనోగతం కంప్లీట్గా ఒకవైపు లేదు. ఉద్యోగస్తులు ఈ ట్రెండ్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే ఢిల్లీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆ మనోగతం, అభిప్రాయం ఒక పార్టీకి అనుకూలంగా లేదు. పోటాపోటీగా ఉంది. సగం అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ ఒక స్థానంలో లీడ్ లో ఉంది. కాంగ్రెస్ కూడా తన ఉనికి కోసం ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ కి ఇప్పుడు ఊపిరి పీల్చుకునే విధంగా ఒక చోట కాంగ్రెస్ లీడ్ లోకి వచ్చింది. ఒకసారి ఢిల్లీ వెళ్దాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి ఉన్నారు సమాచారం అందించడానికి. గోపి, ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇక్కడ ప్రతిబింబిస్తున్నాయి. కాంగ్రెస్ కూడా ఒక చోట లీడ్ లో ఉంది. సో మొత్తం కౌంటింగ్ సినారియో ఏ విధంగా ఉంది? రైట్, ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో కొంత ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. పోటాపోటీగా బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన రిజల్ట్స్ అయితే చూస్తూ వస్తున్నాం. పోటాపోటీగా ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్థానంలో ముందంజలో ఉంటే బీజేపీ 2 స్థానాలకు ముందంజకు వెళ్తుంది. అయితే పోస్టల్ బ్యాలెట్, ఉద్యోగులకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ లో ఆమ్ ఆద్మీ పార్టీ తన ప్రభావం గత ఎన్నికల్లో చూస్తే కనుక స్పష్టమైన మెజారిటీ ఉద్యోగులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారు. ఈసారి పరిస్థితి కొంత భిన్నంగా మారిందని చెప్పుకోవచ్చు. బీజేపీ తన లీడ్ ను కొనసాగిస్తూ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఊసు ఉండదు పోస్టల్ బ్యాలెట్ లో అనేది కూడా మొదటి నుంచి కూడా సర్వేలన్నీ చెప్పినప్పటికీ పోస్టల్ బ్యాలెట్ లో కూడా
కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యంలోకి రావడం అనేది కూడా కొంత ఆలోచించాల్సిన పరిస్థితే ఉంది. అయితే పోటాపోటీగా ఈ ఢిల్లీ ఎన్నికల రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా ఏ పార్టీకి కూడా స్పష్టంగా వస్తుందా రాదా అన్న దానిపైన ఇంకా ఒక స్పష్టత రావాల్సి ఉంది. అయితే కౌంటింగ్ మరి కాసేపట్లో పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ అవగానే కానీ గోపి ఆమ్ ఆద్మీ ముఖ్య నేతలు ఇక్కడ వెనుకబడి ఉన్నారు, అతిశీ వెనుకబడి ఉన్నారు, మనీష్ సిసోడియా కూడా వెనుకబడి ఉన్నారు. నిజానికి ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఒకవేళ ఏదైనా పార్టీ ముఖ్య నేతలు ఎన్నికల్లో ముందంజలు ఉండే అవకాశం ఉంటుంది, కానీ ఈ ఎన్నికల్లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతలు వెనుకబడే ఉండే అవకాశం ఉంటుందని మొదటి నుంచి విశ్లేషణలు వస్తున్నాయి. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లో కూడా అవే ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. అతిశీ వెనుకబడి ఉన్నారు, మనీష్ సిసోడియా కూడా వెనుకబడి ఉన్నారు. రైట్, అదే మొదటి నుంచి కూడా ఈసారి బీజేపీ తన ప్రభావాన్ని చూపించడము 26 ఏళ్ల తర్వాత మరొకసారి అధికారంలోకి రావాలనేది కూడా బీజేపీ ప్రధానంగా ఇక్కడ ఫోకస్ చేయడం జరిగింది. గత 2 సార్లు కూడా బీజేపీ తన ప్రభావం చూపలేకపోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఢిల్లీ అసెంబ్లీ గోపి మీరు ఒకసారి అందుబాటులో ఉండండి. బీజేపీ తన ఆధిక్యతను పెంచుకుంటూ వెళ్తుంది. తన బీజేపీ 17 స్థానాల్లో లీడ్ ను కొనసాగిస్తూ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం కేవలం 13 స్థానాల దగ్గరే చాలా సేపటి నుంచి అక్కడే ఆగిన పరిస్థితి. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా 14 స్థానాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ మరో స్థానాన్ని పెంచుకుంది. బీజేపీ తన ఆధిక్యతను 17 స్థానాల్లో కొనసాగిస్తుంది. ఇప్పటి వరకు 32 స్థానాల్లో ట్రెండ్స్ మనకి వస్తున్నాయి. కాంగ్రెస్ ఒక చోట ఆధిక్యతను కొనసాగిస్తుంటే ఆమ్ ఆద్మీ పార్టీ 14 చోట్ల ఆధిక్యతను కొనసాగిస్తుంది. బీజేపీ 19 చోట్ల బీజేపీ ఆధిక్యతను పెంచుకుంది. బీజేపీ 19 చోట్ల ఆధిక్యతను కొనసాగిస్తుంది. నిజానికి చాలా సందర్భాల్లో ఉద్యోగుల ఓట్లు, ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు ఏకపక్షంగా ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం చాలా పోటాపోటీగా 14-19 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ 14 స్థానాల్లో లీడ్ను కొనసాగిస్తుంటే బీజేపీ 19 స్థానాల్లో లీడ్ను కొనసాగిస్తుంది. బహుశా బడ్జెట్ ప్రభావం ఇక్కడ ఏమన్నా కనిపిస్తోంది అనుకోవాల్సిన అవసరం కూడా ఉండొచ్చు. బడ్జెట్లో 12 లక్షల రూపాయల వరకు వేతన జీవులకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడంతో అది ఉద్యోగస్తులపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది అనే అంచనాలు ఉన్నాయి. మరి ఇక్కడ అది స్పష్టమవుతుంది. ఉద్యోగస్తులు ఎక్కువగా వాళ్ళకు ఉండేటటువంటి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కావచ్చు, వాళ్ళకు చేకూరేటటువంటి లబ్ధి విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటుంటారు. సో ఇప్పుడు బడ్జెట్లో 12 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇవ్వడంతో అది ఉద్యోగులపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. సో ఇక్కడ ఉద్యోగస్తుల అభిప్రాయం కూడా అదే కనిపిస్తుంది. మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మనీష్ సిసోడియా వెనుకంజలో ఉన్నారు. మనీష్ సిసోడియా ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత. మనీష్ సిసోడియా ఆయన వెనుకంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. జంగ్పురా నియోజకవర్గం నుంచి ఆయన పోటీలో ఉన్నారు. ఆయన మాజీ డిప్యూటీ సీఎం కూడా. మనీష్ సిసోడియాపై కూడా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మనీష్ సిసోడియా వెనుకంజలో ఉన్నారు. మనీష్ సిసోడియా కూడా జైలుకు వెళ్ళొచ్చారు. కల్కాజీలో అతిశీ వెనుకంజలో ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉండి ఆమె వెనుకంజలో ఉన్నారు. మనీష్ సిసోడియా కూడా ఇప్పుడు వెనుకంజలో ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ మాత్రం న్యూఢిల్లీ నుంచి ముందంజలో ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. అసలు న్యూఢిల్లీ పోరు మాత్రం చాలా ఉత్కంఠగానే కనిపిస్తోంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికి 35 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్స్ వస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 15 నియోజకవర్గాల్లో లీడ్ను కొనసాగిస్తుంటే బీజేపీ 19 నియోజకవర్గాల్లో లీడ్ను కొనసాగిస్తోంది. కాంగ్రెస్ మాత్రం ఒక చోట లీడ్ను కొనసాగిస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ ముందంజలో ఉన్నారు.